చాలామంది జీవితంలో జరిగే ఒక పెద్ద సమస్య. చిన్న మాటనే కానీ అది ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అదేంటంటే చాలామంది లైఫ్ని సీరియస్గా తీసుకుంటారు. సో ఇక్కడ లైఫ్ని సీరియస్గా తీసుకోవాల్సిన పనేం లేదు. సిన్సియర్గా నీ పని నువ్వు చేయి, వచ్చే రిజల్ట్ ఎలాగైనా వస్తుంది. ఇప్పుడు ఒక విషయాన్ని కొంచెం క్లియర్గా మనం ఆలోచిద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఇది అవ్వాలని, ఇదే పని చేయాలని నువ్వు పుట్టగానే ఒక ట్యాగ్ అయితే ఏం రాసుకొని రాలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ప్రతి మనిషి పుట్టక ముందే నువ్వు ఇది అవ్వాలని పుట్టడం జరిగింది అనే వాస్తవాలు ఎక్కడ కూడా లేవు. అది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో ప్రయాణం చేస్తూ ఉంటావు. అంతలోనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, రకరకాల నీ మీద నువ్వు ఇది చేయగలవు అనే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెంచుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ కావు. ఎందుకంటే ఆ యొక్క డ్రామాలో నువ్వు పడిపోతావు. ఎలాగైనా వీళ్ళు ఇంతమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఈ పని చేయాలని, లేకుంటే ఇది సాధించాలని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఆప్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే, నీకు తెలియకుండానే వాళ్ళ థాట్స్లోకి నువ్వు చిక్కుకుపోతున్నావు. చిక్కుకొని పోయిన తర్వాత నువ్వు అది సాధించలేకపోతున్నావు. ఎందుకంటే అది నీ పని కాదు, నువ్వు అనుకున్నది కాదు. ఇది చాలామంది జీవితంలో జరుగుతుంది. అసలు నువ్వు ఏం చేయగలవు అనే ఒక క్లారిటీ అనేది తెచ్చుకో. ఫస్ట్ దాని మీద సీరియస్గా తీసుకోకు. వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ చేయు. చాలామంది అంతే, ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేకుంటే జాబ్ రాకపోయినా, లైఫ్లో రకరకాల పరిస్థితులు జరిగినప్పుడు లైఫ్ని సీరియస్గా తీసుకుంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒకే ఆప్షన్ లేదు ప్రతి లైఫ్లో అచీవ్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు సిన్సియర్గా పనిచేయి. సిన్సియర్గా ఏ పనైనా సిన్సియర్గా పనిచేస్తే నువ్వు రిజల్ట్ని యాక్సెప్ట్ చేసే ఒక థాట్ నీలో క్రియేట్ అవుతుందని తెలుసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఏం చేయగలవు అనే విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేయి. ఫస్ట్ చుట్టూ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ చేయి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ థాట్స్ నీ మీద రుద్దితే, అది నువ్వు డిస్టర్బ్ అవుతే, నువ్వు ఎప్పుడు కూడా అది నువ్వు సాధించలేవు. అసలు నువ్వు ఏం చేయగలవు అనే ఒక ప్రయత్నం చేయి. థింకింగ్ ప్రాసెస్ నుంచి అసలు నువ్వు ఏం చేయగలవు, చేసే ప్రతి పని నువ్వు చేయగలవా, ఒకవేళ చేయగలిగితే వాటి మీద సిన్సియర్గా పనిచేయి. సిన్సియర్గా పనిచేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. అది ఎప్పటికైనా, ఏ పరిస్థితిలో అయినా, ఏ విషయంలో అయినా. చిన్న చిన్న విషయాలు మన చేతుల్లో ఉండొచ్చు, చిన్న చిన్న పనులు. బట్ లైఫ్లో ఏదన్నా అద్భుతాలు జరగాలి, మిరాకిల్స్ జరగాలి అనే విషయాలు మన చేతిలో ఉండదు రిజల్ట్ అనేది. కానీ మనం పనిచేయాలి, సిన్సియర్గా పనిచేయాలి, కష్టపడాలి. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం సీరియస్గా తీసుకోవద్దు. ఒకవేళ నువ్వు సీరియస్గా తీసుకుంటే కథం, నువ్వు అక్కడే ఆగిపోతావు. ఇక పైకి రాలేవు, ముందుకు వెళ్ళలేవు. నీ మైండ్ అక్కడే ఆగిపోతుంది. బాడీ ముందుకెళ్తుంది, నువ్వు మనిషి అయితే ముందుకెళ్తావు, బట్ నీ మైండ్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో నువ్వు ఆగిపోతే నీ మైండ్ని, నువ్వు ఇంకా అచీవ్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో నేను అనేది అదే, కష్టపడు, ప్రయత్నించు, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయి. వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయి. నువ్వు అనుకున్న స్థాయి రిజల్ట్ రాకపోతే ఇంకొంచెం సిన్సియర్గా ప్రయత్నం చెయ్యు. అంతేగాని లైఫ్ని చాలా సీరియస్గా తీసుకొని ఇదే లాస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆలోచిస్తే జీవితంలో గొప్ప గొప్ప రిజల్ట్స్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే, నీకు వచ్చే రిజల్ట్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా పర్మనెంట్గా ఇదే అని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మనం వచ్చే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే, నువ్వు ప్రయత్నించడం ఆపకుండా ప్రయాణం చేస్తూ ఉంటావు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఆగిపోతావు. సక్సెస్ అయితే ముందుకెళ్తావు, ఫెయిల్ అయితే ఇంకా జీవితంలో పైకి రావు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే. సో వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్తున్నా అంటే, కష్టపడు, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయి. వచ్చిన రిజల్ట్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు, మన పరిధిలో ఉండదు. అది మన కష్టానికి తగ్గ ఫలితం
ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. బట్ నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు ఆపకుండా ముందుకెళ్తూ ఉండి సిన్సియర్గా పనిచేయగలిగితే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా, అంటే 100% అనుకున్నది ఒక 60-70% జరగచ్చు. అన్నీ మన చేతుల్లో ఉండనప్పుడు మనం ప్రతిదీ యాక్సెప్ట్ చేసి ప్రయత్నం చేస్తే ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో జరగచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. అదే నువ్వు నీ యొక్క రిజల్ట్ నీకు అనుకూలంగా రాకపోయేసరికి నువ్వు ఆగిపోతే నువ్వు ఇంకా ఏది కూడా నీలో లైఫ్లో కొత్త పనులు చేయలేవు, కొత్త థాట్స్ నీలో క్రియేట్ కాలేవు. సో నీకు తెలియకుండా నీ యొక్క ఊబిలోకి నువ్వే డౌన్ఫాల్ అయిపోతావు. సో యూత్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అంటే లైఫ్లో ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మన లైఫ్లో వచ్చినా కూడా మనం చేయాల్సింది యాక్సెప్ట్. అది చాలా చిన్న పదమే, కానీ ఒక మనిషి యొక్క జీవితాలు చాలా అద్భుతంగా మార్చుకునే ఒక అద్భుత అవకాశం. ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. చాలామంది మనలో యాక్సెప్ట్ చెయ్యరు. ఇది నేను కాదు, ఇది ఇట్లా జరగలేదు, లేదంటే వాదనలు పెడుతూ ఉంటాం. మనకి నచ్చిన రిజల్ట్ రాకపోతే మాత్రం మనం కారణాలు వెతుకుతాం. కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటే నీకంటే ఒక క్లారిటీ అయిన థింకింగ్ కావచ్చు, క్లారిటీ అయిన వర్త్ ఎప్పుడూ రాదు. వచ్చిన రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయి. ఫెయిల్ అయినా పాజిటివ్ అయినా కారణాలు వెతుక్కోకు. ఎందుకంటున్నా అంటే సక్సెస్ మాత్రమే నీ చేతుల్లో ఉంటుందని గ్యారంటీ లేదు. ఫెయిల్యూర్ కూడా నీ చేతుల్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ మైండ్ డైవర్ట్ అవ్వచ్చు, లేదంటే పక్క వాళ్ళ యొక్క మాటలు వినొచ్చు, లేకుంటే నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సక్సెస్ ఒక్కటే నీ చేతుల్లో కాదు, ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి. నువ్వు ఎక్కడో డిస్టర్బ్ అయి ఉండొచ్చు, నీ మైండ్ సరిగ్గా కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు, ఎక్కడైనా నువ్వు డిసప్పాయింట్ అయ్యొచ్చు. రకరకాల థింకింగ్ ప్రాసెస్ జరిగే ఉంటాయి కదా. సో నేను అనేది అదే, లైఫ్ని సీరియస్గా తీసుకోకు, సిన్సియర్గా పనిచేయి. నువ్వు అనుకున్న రిజల్ట్ వచ్చే వరకు కష్టపడు. లైఫ్ని సీరియస్గా తీసుకుంటే నువ్వు లైఫ్లో ఫెయిల్యూర్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. సో ఫెయిల్యూర్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు డైజెస్ట్ చేసుకోలేవు, జీర్ణించుకోలేవు, డిసప్పాయింట్ అయిపోతావు, డిప్రెషన్ అయిపోతావు. సో చాలా పెద్ద ప్రపంచంలో మనదంతా చాలా చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న ప్రాణులం మనం. సో ఈ చిన్న ప్రాణులం కాబట్టి గ్యారంటీ లేదు దేనికి. సో ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి, వచ్చిన రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి ఏదైనా కానీ. సో జరగాలి అని జరిగేది ఉంటే ఎవరు ఆపలేరు. నువ్వు ఎంత కష్టపడ్డా జరగకూడదు అని ఉంటే నువ్వు ఎంత కష్టపడ్డా అది జరగదు. సో కష్టపడ్డం మన చేతుల్లో ఉంటుంది. వచ్చే ఏ రిజల్ట్ అయినా మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనం లైఫ్లో ఏదో ఒక విషయాల్లో కావచ్చు, ఏదో ఒక వృత్తిలో కావచ్చు, ఏదో ఒక పరిస్థితిలో కావచ్చు, ఏదో ఒక అద్భుతాలే మన జీవితంలో చూస్తాం. ఎప్పుడు మనం ఆగకుండా ప్రయాణం చేసినప్పుడే. మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే కష్టపడాలి, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ ప్రతిదానికి భూతద్దంలో చూసుకొని వాదనలు కావచ్చు, డిసప్పాయింట్ కావచ్చు, కారణాలు వెతకడం కావచ్చు, ఇలాంటివి నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీ యొక్క పాజిటివ్ మైండ్ నువ్వు అనుకున్న రూట్లోకి వచ్చేస్తుంది. సో నేను అనేది అదే, సీరియస్గా తీసుకోకు, ఏది సీరియస్గా తీసుకోకు, సిన్సియర్గా ఆలోచించు, సిన్సియర్గా కష్టపడు. సింపుల్ వర్డే, చిన్న విషయమే, చాలా అద్భుతంగా రాయడం జరిగింది ఒక పుస్తకంలో, కానీ అర్థం చాలా పెద్దది. చిన్న విషయమే కావచ్చు మనం చదివితే, కానీ మనం అర్థం చేసుకోగలిగితే కొన్ని పుస్తకాలు, లేదంటే కొన్ని అక్షరాలు, కొన్ని కాగితాలు. సో నేను చెప్పేది అదే, ప్రయత్నించడం ఆపకు, సిన్సియర్గా పనిచేయి, ప్రతి చిన్న దానికి డిస్టర్బ్ అవ్వకు, నీ మైండ్ని నీ కంట్రోల్ తప్పేలాగా చూసుకోకు, సీరియస్గా తీసుకోకు లైఫ్ని. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, నేను ఏం చెప్తున్నానో, ఎలాంటి మాటలు చెప్తున్నానో. ఒక్కసారి లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడే సన్నివేశాలు ఉండొచ్చు, విషయాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా.